హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రాన్స్ విత్ ములక్కాయ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది, మంచి కాంబినేషన్. ఫస్ట్ కొద్దిగా సరిపడినంత ఆయిల్ వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నానండి నేను, 2 పచ్చిమిర్చి. కొంచెం మగ్గిన తర్వాత ఏం చేయాలంటే ములక్కాయలు కట్ చేసుకుంటాం కదండి, వాటిని ములక్కాడల్ని వేసుకోవాలి. ములక్కాయని వేసుకొని కలుపుకున్నాక కొంచెం సేపు మగ్గనివ్వండి ములక్కాయని ఆయిల్లో. చాలా టేస్ట్గా ఉంటుందండి కాంబినేషను. కొద్దిగా పసుపు వేసుకోండి, మీకు సరిపడినంత కల్లుప్పు వేసుకోండి. వీలైనంత వరకు అదే దొడ్డుకుంటాం కదా కల్లుప్పు, అది యూజ్ చేయండి. సాల్ట్ ఫ్రై లాట్లోకి అయితే సాల్ట్ బాగుంటుంది. నేను ముందుగానే ఫ్రాన్స్ని ఇలా కొద్దిగా పసుపు వేసి బాయిల్ చేసి ఉడకబెట్టేసి పెట్టానండి ఫ్రాన్స్ని. ఇంకోండి రొయ్యలు కొంచెం మగ్గిన తర్వాత ఈ రొయ్యల్ని ఇలా వేసుకోవాలండి, పాన్లో వేసుకోవాలి. రొయ్యలు వేసుకున్నాక మొత్తం కలిపి పెట్టుకోండి. తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవరు, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీకు సరిపడినంత కారం వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1.5 స్పూన్ వేసుకోండి. కలిపిన తర్వాత మొత్తం అంతా తర్వాత వాటర్ వేసుకోండి, ఎందుకంటే ములక్కాయలు ఉడకలేదు కదా, అవి మగ్గబెట్టామంటే కొంచెం మంచిగా ఉడకడానికి కోసం వాటర్ ఎక్కువైతే తీసుకోండి మీరు, లేకపోతే ములక్కాడలు ఉడకవు. సరేనా? అంతా వేసి కలిపి పెట్టుకున్నాక కొద్దిగా కరివేపాకు, ఇందాక వేయలేదు కదా అందుకే ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరివేపాకు. తర్వాత మూత పెట్టేసుకోండి కొంచెం సేపు. ఇదిగోండి చూడండి, ఇలాగ దగ్గర పడింది. దగ్గర పడినాక మీరు కావాలంటే ధనియాలు మసాలా పౌడర్ వేసుకోండి. నేనైతే యూస్ చేయడం లేదు మసాలా పౌడర్లు, ఎందుకంటే ఇంట్లో తినరండి మసాలా పౌడర్ వేస్తే, అందుకని వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ములక్కాయ రొయ్యలు కర్రీ, ఎంతో వెరీ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ.